శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి వేదస్మార్త సేవా సమితి వేద పాఠశాల జక్కంపొడి గ్రామము విజయవాడ రూరల్లో ఇక్కడ మేము సుమారుగా ఒక 15 మంది స్మార్తులం అందరం కూడా కలిసి వేదోద్ధరణ వేదాన్ని అభివృద్ధి చేయాలి, చక్కటి వేద పండితులను ఘనాపాఠులను తయారు చేయాలనేటువంటి సంకల్పంతో సుమారుగా 8 సంవత్సరాల క్రితం అనగా 2015లో ఇక్కడ వేద పాఠశాల భవనములకు సంబంధించినటువంటి స్థలమునకు శంకుస్థాపన చేయటం, తద్వారా దాతల యొక్క సహాయ సహకారాలతో గవర్నమెంట్ వారి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ వేద పాఠశాల భవనము నిర్మాణం చేయడం జరిగినది. అప్పటి నుంచి కూడా సుమారుగా ఒక 20 నుంచి 25 మంది విద్యార్థులతో ఇక్కడ వేదము చెప్పించడము, అట్లాగే గోశాల సంరక్షణగా గోవులను కూడా ఇక్కడ మేము రక్షించుతూ వాటికి పోషణ చూడటము అనేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కాబట్టి మేము కూడా అందరం కూడా మేము ఈ మెగా9 టీవీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా మేము కోరుకునేది ఏంటంటే, సనాతన ధర్మం అభివృద్ధి చెందాలంటే వేదం అభివృద్ధి చెందాలి. వేదో శివ శివో వేదాహ వేదాధ్యాయి సదాశివ. వేదం అంటేనే శివుడు, శివుడు అంటేనే వేదం. అట్లాంటి వేదం చదువుకునేటువంటి విద్యార్థికి కనుక మనం సహాయం చేస్తే సాక్షాత్తు శివుడికి అంటే శంకర భగవానుడికి సహాయం చేసినటువంటి ఫలితాన్ని మనం అందరం కూడా పొందుతాం. అంటే మనం ఎన్నో విధాలుగా ద్రవ్యాన్ని సంపాదిస్తూ ఉంటాం. ఆ ద్రవ్యం అంటే డబ్బు. ఆ ద్రవ్యం ఎన్ని రకాలుగా ఎంతమంది చేతులు మారి వస్తుందో మనకందరికీ తెలుసు. ఎట్లా సంపాదిస్తాము? ఎప్పుడూ కూడా మనం సంపాదించే ద్రవ్యం శుద్ధి అవ్వాలంటే మనకి నడిచే దైవం శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి వారు చెప్పిన మాట ఏమిటంటే, ప్రతి ఇంట్లో కూడా ప్రతి మనిషి ₹1 రోజుకి పక్కన పెట్టండి. నెలకు వచ్చేటప్పటికి ఒక మనిషికి ₹30 అవుతుంది. రూపాయి పక్కన పెట్టడం అంటే కష్టమైన పని ఏం కాదు. అట్లా ఒక 5గురు ఉంటే కనుక ఒక ₹150 అవుతుంది. ఈ ₹150 కూడా వేదము చదువుకునేటువంటి విద్యార్థులకు వేద పాఠశాలలకు ఇవ్వండి. తద్వారా మనము సంపాదించినటువంటి ద్రవ్యం శుద్ధి అవుతుంది, ఆ పాపము మనకి ఒంటికి పట్టదు అనేటువంటి సూచన ఆయన ఇచ్చారు. కాబట్టి అందరూ కూడా మేము చేసేటటువంటి ఈ చిన్న కార్యక్రమంలో ఈ వేద విద్యార్థులందరికీ కూడా మీ యొక్క సహాయ సహకారాలన్నీ కూడా అందించి ఇంకా అభివృద్ధిలోకి చేయాలని సంకల్పం. 25 మంది విద్యార్థులు ఉన్నారు. సుమారుగా ఒక 100 మంది విద్యార్థులకైనా సరే మేము ఇక్కడ వేద విద్య బోధించాలనే సంకల్పంతో ఉన్నాము. అందరము స్మార్తులమే. ప్రతి నెల కూడా మేము 2015లో దీన్ని ప్రారంభించినప్పుడు మీ అందరం కూడా ముందుగా మా వంతుగా మేము ప్రతి నెల కూడా తలా 3,000, 5,000 చొప్పున వేసుకుంటూ ఈ వేద పాఠశాలను నడిపించుకుంటూ వస్తూ ఉండగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇదంతా కూడా మేము చేయగలుగుతున్నాం. అందువల్ల అందరూ కూడా మా యొక్క పాఠశాలకు వచ్చి వీక్షించి వేద ఆశీర్వచనం పొంది వేదోద్ధరణకు వేదం అభివృద్ధి చెందడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే చిన్న విన్నపం ఏమిటంటే, ప్రతి సంవత్సరం కూడా మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ యొక్క పితృదేవతల యొక్క తిథులు వస్తూ ఉంటాయి. అట్లాగే జన్మదినాలు వస్తూ ఉంటాయి, పుట్టినరోజులు. ఈ పుట్టినరోజు ఫంక్షన్లకు కానీ ఈ పితృదేవులకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక బ్రాహ్మణులకి భోజనం పెడితే చాలా విశేషం. ఫంక్షన్లో అవి చేసుకుంటూ ఉంటాం. ఈ యొక్క భోజనం కూడా పెట్టినా కూడా చాలా విశేషమైన ఫలితం వాళ్ళకి వెళ్తుంది, వేద విద్యార్థులకి భోజనం పెట్టడం వల్ల. అందువల్ల మీ ఇళ్ళల్లో జరిగేటువంటి ఆ కార్యక్రమాల్లో పితృ కార్యక్రమాలే కానీ లేకపోతే జన్మదిన సందర్భంలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో ఆ రోజు మీ వంతుగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు భోజన నిమిత్తముగా మేము కొంత ద్రవ్యం అనుకున్నాము. ఆ ద్రవ్యాన్ని మీరు ఇస్తే కనుక ఆ రోజు మీ పేరుతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా భోజనం పెట్టడం జరుగుతుంది. తద్వారా వేద ఆశీర్వచనం పితృదేవత యొక్క ముక్తికి కానీ అట్లాగే జన్మదినం చేసుకునేటువంటి వారికి ఆయురారోగ్యాలు కలిగి దీర్ఘాయుష్షు పొందుతారని
వేదోక్త ఆశీర్వచనం కూడా చేయడం జరుగుతుంది. అట్లాగా అందరూ కూడా వచ్చి మా వేద పాఠశాల సందర్శించి ఈ వేదోద్ధరణ, ఈ వేదం యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మీ వంతుగా మీ కృషి మాకు సహాయ సహకారం అందించవలసిందిగా మరీ కోరుకుంటూ, ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ నేనే. నా పేరు రాళ్ళపల్లి సత్యనారాయణ శర్మ. ఇట్లాగా మా అందరం కూడా మా యొక్క స్నేహితులు అందరం కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు పొందవలసిందిగా మరీ కోరుకుంటూ శుభం భూయాత్.